హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ముఖాన్ని కాంతివంతంగా మెరిపించడానికి మంచి నేచురల్ బ్యూటీ రెమెడీ. పసుపుని టమాటాని స్కిన్ కి అప్లై చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు టోటల్ రెమెడీ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అవి స్కిన్ పై వచ్చే బ్యాక్టీరియాని అలాగే డెడ్ సెల్స్ ని చక్కగా తీసేస్తుంది. అందుకే బ్యూటీ ప్రొడక్ట్స్ లో పసుపు విరివిరిగా వాడుతుంటారు. అయితే మన చర్మానికి, ముఖానికి అప్లై చేసుకోవటానికి ఇంట్లో వాడే పసుపు కాకుండా మార్కెట్లో దొరికే ఆర్గానిక్ పసుపు వాడుకుంటే మంచి రిజల్ట్ తెలుస్తుంది. ఈ పసుపు అప్లై చేయటం వలన ముఖం ఎల్లోగా మారకుండా గ్లోయింగ్గా, ఫెయిర్గా మారుతుంది. టమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది చర్మంపై ఏర్పడే నలుపుని, డెడ్ సెల్స్ని చక్కగా తీసేస్తుంది. అలాగే చర్మంలో రంధ్రాలు ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించడానికి ఈ టమాటో చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా టమాటోని ఇలా సగానికి కట్ చేసి తీసుకోవాలి. ఒక టమాటో చెక్క పైన పసుపు వేసి చక్కగా ముఖానికి అప్లై చేసుకోండి. ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను చేతిపై అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు బాగా అప్లై చేయండి. మధ్య మధ్యలో పిండుతూ స్క్వీజ్ చేస్తూ బాగా అప్లై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ని ఫాలో అవ్వాలి. సెకండ్ స్టెప్ కోసం ఇక్కడ నేను బార్లీ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర బార్లీ పౌడర్ లేకపోతే రైస్ పౌడర్నైనా యూజ్ చేయొచ్చు. మిగిలిన ఇంకో టమాటో చెక్క ఉంది కదా, దానిపైన ఈ బార్లీ పౌడర్ వేసుకుని ముఖానికి బాగా అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వల్ల స్కిన్లోని డెడ్ సెల్స్, నలుపు అనేవి చక్కగా రిమూవ్ అవుతాయి. అలాగే టమాటో, రైస్, పసుపు ఈ మూడు కూడా ముఖాన్ని గ్లోయింగ్గా, తెల్లగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. సో ముఖం డల్గా, నిర్జీవంగా, నల్లగా మారకుండా ఉండటానికి ఈ రెమెడీ ట్రై చేయండి. ఇన్స్టెంట్ గ్లో అనేది మీ ముఖంలో కనబడుతుంది. ఈ రైస్లో టమాటో స్క్రబ్ చేశాక కూడా వాష్ చేసుకోండి. సో ఇలా ట్రై చేయటం వల్ల మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. సో ఈ రెమెడీ వారానికి 2 సార్లు అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా, డ్రై స్కిన్ వాళ్ళకైనా మంచి రెమెడీ. సో ఫ్రెండ్స్, ముఖాన్ని అందంగా మెరిపించుకోవటానికి ఈ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఎలా ఉందో, మంచిగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.